రైట్. యేసుక్రీస్తు యొక్క పని ఏంటి అంటే ఆయన కుమారునిగా ఈ లోకములోనికి రావటానికి ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏంటి అసలు అనేటువంటిది మనం తప్పకుండా ఆలోచించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకని ఇక్కడ నేను కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నట్లయితే పాత నిబంధనలో ఏర్పరచబడిన జనాంగం యొక్క భౌతిక ఆత్మీయ అవసరతలు తీర్చుటకు అనేటువంటిది చూస్తున్నాం. ఇది ప్రాముఖ్యమైనటువంటి అంశంగా చూడవచ్చు మనం. అనగా పాత నిబంధనలో మనం చూస్తూ ఉంటున్నట్లయితే ఇశ్రాయేలీల కొరకు ప్రత్యేకంగా ఒక రక్షకుని, ఒక అభిషిక్తుని ఆయన పంపిస్తాను అన్నాడు. కాబట్టి అందుకనే వారి యొక్క భౌతిక ఆత్మీయ అవసరతలు తీర్చడానికి యేసు ప్రభు వారు వచ్చాడు అనేటువంటిది పాత నిబంధన గ్రంథంలో మనకి ఇవ్వబడిన సందేశాలను బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది. అయితే మనం చూస్తూ ఉంటున్నట్లయితే పాత నిబంధనలో ఇంకా అనేకమైనటువంటి విషయాల ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆయన మనిషి ముందు దేవుని యొక్క ప్రత్యర్థిగా నిలబడి ఉంటున్నట్లు గమనిస్తాం మనం. అనగా ఎవరు దేవుని యొక్క ప్రత్యర్థిగా మానవుని ముందు నిలబడగలడు అంటే ఒక ప్రవక్త అని చూస్తున్నాం మనం. ప్రవక్త అనంటే దేవుని యొక్క సందేశాన్ని మానవునికి తీసుకొని వచ్చేటువంటి వాడు. అనగా దేవుని మాటలను మానవుని కొరకు వినిపించడానికి వచ్చినటువంటి వాడు. తన సొంత మాటలు కాకుండా దేవుని మాటలు ఆయన తీసుకొని వచ్చి మానవునితో మాట్లాడేటువంటి వారిని ప్రవక్త అని అంటున్నారు. అందుకని మనము ఓల్డ్ టెస్ట్మెంట్ లో ప్రవక్తలు మాట్లాడుతున్న విధానాన్ని గమనిస్తుంటున్నప్పుడు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఈలాగు సెలవిచ్చెను అని వారు మాట్లాడుతున్న విధానాన్ని మనం చూస్తాం. యెహోవా ఈలాగు సెలవిచ్చెను అని అంటున్నప్పుడు వారి మాటలు కాదవి, దేవుడు చెప్పిన మాటలు వారి ద్వారా మనకు వినిపింపబడుతూ ఉంటున్నవి. దేవుడు వారిని ఒక బోరగా వాడుకుంటున్నాడు, వారిని ప్రవక్త అని అంటున్నాము. అందుకని ఇక్కడ మోషే ఆదికాండం రాశాడు. మోషే ఆదికాండము రాసినప్పుడు జరిగిపోయినటువంటి విషయాలు మోషేకి అసలు ఎలా తెలుసు? మోషేకి ఎలా తెలిసి జరిగిపోయినటువంటి విషయాలు? ఆదికాండము టైంలో మోషే లేడు కదా, మరి సృష్టి క్రమము ఇవన్నీ కూడా ఎలా రాయగలిగాడు? ఆ తర్వాత అబ్రహాము జీవిత విధానం ఎలా రాయగలిగాడు? ఆ తర్వాత యోసేపు యొక్క జీవిత విధానం ఎలా రాయగలిగాడు? యోసేపు ఎప్పుడు మరణించాడు? ఇవన్నీ కూడా మోషేకి ఎలా తెలుసు? ఇవన్నీ ఆలోచిస్తుంటున్నప్పుడు దేవుడు మోషేని ఒక బూరగా వాడుకొని ఆయన ద్వారా మానవునికి కావలసినటువంటి వర్తమానాన్ని రాయించి ఉంచినట్టు మనం చూస్తాం. ఆదికాండం అంతా కూడా ఆ మాటకు వస్తే మొదటి 5 కాండాలు కూడా మోషే రాశాడు. అది ఎలా రాయగలిగాడు అని అంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, అనగా దేవుడు తనను వాడుకున్నటువంటి విధానాన్ని బట్టి మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ ఒక ప్రవక్తగా మోషేని దేవుడు వాడుకున్నాడు అనగా ఆ విషయాలన్నీ కూడా రాయటానికి ఆయన స్వరమును తనకు వినిపింపజేసి రాసినట్టు మనం చూస్తాం. అంతేకాదు ఆయన సీనాయి పర్వతం మీద మోషే దాదాపు 40 దినములు దేవునితో గడిపినట్టు కూడా మనం చూస్తాం అన్నమాట. ఆ టైంలో చాలా విషయాలు మోషే ద్వారా దేవుడు రాయించినట్టు మనకు రికార్డ్స్ ఉంటున్నాయి, గమనించండి. తర్వాత ప్రస్తుత అవసరతలు, సమస్యలు ఆయనకు తెలుసు. ఎవరికి? దేవునికి తెలుసు. యేసు ప్రభు వారికి కూడా తెలుసు. యేసు ప్రభు వారు కూడా ఆ టైంలో ఆయనతో ఉన్నారు అనేటువంటిది మనం తెలుసుకుంటూ ఉంటున్నాం. ప్రస్తుత అవసరతలు, సమస్యలు ఆయనకు తెలుసు. అందుకనే యెషయా, ఆమోసు, యోవేలు, ఇర్మియా ఇలాంటి ప్రవక్తలు వారి ప్రవచనాల ద్వారా దేవుని ఉగ్రతను తెలియజేశాడు దేవుడు. కాబట్టి గమనించండి, అంటే ప్రాఫెట్స్ అంటే ఎవరు అని అంటే మనము ఈ విషయాలను చూస్తూ ఉంటున్నాం. మనం ప్రాఫెట్ ఏం చేస్తాడు అని అంటే దేవుని ప్రత్యర్థిగా మానవుని ముందు నిలుచునేటువంటి వాడు అని మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. భవిష్యత్ విషయాలు తెలుసు,
దానియేలు, యెహెజ్కేలు రాసినటువంటి భవిష్యత్ విషయాలు. ఆ మాటకు వస్తే యోహాను, కొత్త నిబంధనలో యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం, ఇవన్నీ కూడా భవిష్యత్ విషయాలు కూడా మరి ఎవరు రాస్తారో? ప్రవక్త రాస్తాడు అనమాట. కాబట్టి యేసు ప్రభు వారు ఒక ప్రవక్తగా కూడా పిలువబడినట్టు మనం చూస్తాం. లూకా సువార్తలో మనం చూసినట్లయితే, ఇదివరకు కూడా మీకు నేను జ్ఞాపకం చేశాను. లూకా సువార్తలో 24వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అక్కడ ఒక మాటని మనం చదువుతాం. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయంలో 19వ వచనంలో 2వ భాగంలో చూస్తాం. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను అని చూస్తాం. ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రవక్త అంటే మామూలు మనిషి అని మనం అనుకుంటున్నాం. అయితే దేవుని మాటలను ప్రజల దగ్గరికి తీసుకొని వచ్చేవారు ప్రవక్త. ఈ దినాల్లో కూడా ఈ అంశాన్ని ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. మనకు ఆల్రెడీ దేవుని మాటలన్నీ కూడా మానవునికి కావలసినటువంటి వర్తమానం అంతా కూడా రికార్డ్ చేయబడి మన చేతిలో ఉంచబడి ఉంటుంది. రికార్డ్ చేయబడి మన చేతిలో ఉంచబడి ఉంటున్నది. ఏంటిది? ఈ 66 పుస్తకాల బైబిల్ గ్రంథం అన్నమాట. కాబట్టి ఇదంతా కూడా దేవుని మాటలు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా దేవుడు ఎవరితో ఎప్పుడు మాట్లాడాడు, ఎందుకంటే ఆల్రెడీ రికార్డ్ చేయబడి నీ చేతిలో పెట్టేశాడు. దీనిని మనము చదువుతుంటున్నప్పుడు దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంటున్నాడు అని అంటున్నాం. అనగా మనం వాక్యం చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అని అర్థం చేసుకుంటాం. దీని అర్థం ఏంటనమాట? ప్రత్యేకంగా మళ్ళా మాట్లాడడు దేవుడు, స్వరము వినిపించడు. ఆయన స్వరము ఆల్రెడీ రికార్డ్ చేయబడి ఉంటున్నది. ఇది సత్యం. దీన్ని మీరు అంగీకరించవలసి ఉంటున్నది అనమాట. చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు మరలా దేవుడు మాట్లాడతాడు అని అంటారు. అవసరం లేదు, దేవుడు మాట్లాడడు కూడా ఈ దినాల్లో. ఎందుకంటే ఒకానొకప్పుడు కూడా మరి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య కాలము 400 సంవత్సరాలు ఉంటున్నది. ఈ 400 సంవత్సరాల్లో కూడా దేవుడు మాట్లాడలేదు ఎవరితో కూడా. ఆ రికార్డ్స్ లేవన్నమాట. అందుకని ఈ 400 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడినటువంటి పుస్తకాలని ఏమన్నారంటే అపోక్రిఫా అని అన్నారు. అంటే దాచబడినటువంటి గ్రంథాలు. అంటే అవి మనకు దేవుని వాక్కుగా రూఢిపరచలేనటువంటి గ్రంథాలు అన్నమాట. కాబట్టి అవి ఆ 400 సంవత్సరాల మధ్య కాలంలో రాయబడ్డాయి అని చాలా మంది మరి మనకు పండితులు చెప్తున్నటువంటి విషయాలను బట్టి మనకు అర్థమవుతాం. కాబట్టి మనం అర్థం చేసుకుంటున్న విషయం ఏంటంటే, దేవుడు ఇప్పుడు మాట్లాడటం లేదు. అది చక్కగా మనకు వాక్య ప్రకారం అర్థమైపోతూ ఉంటున్నది. కాబట్టి మనం మరలా దేవుడు మాట్లాడాడు, దేవుడు నాతో ఇలా చెప్పాడు, దేవుడు నన్ను మీకు ఈ విషయం చెప్పమన్నాడు అని అంటే అది దేన్ని ఆధారం చేసుకొని మాట్లాడాలి వాళ్ళు అని అంటే బైబిల్ని ఆధారం చేసుకొని మాట్లాడాలి. అంతేగాని ప్రవక్త ప్రవచనాలు చెప్తాడు, ఈమె ప్రవచనం చెప్పుద్ది అని అక్కడికి వెళ్ళిపోయి మనం అమ్మా నాకు ఒక ప్రవచనం చెప్పు, నాకు పలాని సమస్య ఉంది అని కొంతమందిని అడుగుతూ ఉంటారు వెళ్ళిపోయి. అది చాలా తప్పు విధానం అన్నమాట. ఎందుకంటే బైబిల్లో ఆ విధమైనటువంటి విధానం ఎక్కడ సపోర్ట్ చేస్తున్నట్టు లేదు. ఇది అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రవక్త అంటే ఎవరు? దేవుడు యేసు ప్రభువుని మన ముందు ఒక ప్రవక్తగా నిలబెట్టాడు. ఎందుకనంటే ఆయన ప్రత్యర్థిగా వచ్చాడు అనమాట ఈ లోకంలోనికి. ఆయన ప్రత్యర్థిగా అనగా తాను ఈ లోకంలో ఉంటున్నట్టే దేవుడే మానవ రూపమును ధరించి మన మధ్యలో నివసించాడు. అనగా కుమారుడైన దేవుడు మన మధ్యలో మానవ రూపముగా నివసించాడు అనేటువంటిది మనం గమనిస్తూ ఉంటున్నాం. గమనించండి దేవుని బిడ్డలారా. అయితే భవిష్యత్ విషయాలు కూడా చాలా విషయాలు మనకి చెప్పబడినట్టు చూస్తాం. యేసు ప్రభు వారు కూడా రాబోయేటువంటి దినాల్లో మనుష్య కుమారుని దినముల్లో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పాడు. అంతేకాదు మరి రాకడ దినముల గురించి మనం చదువుతూ ఉంటాం. అనగా యేసు ప్రభు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత రెండవ రాకడ అనేటువంటి అంశం వచ్చింది. అంటే ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. మొదటి రాకడేమో ఒక
మారినిగా ఈ లోకములోనికి వచ్చి మానవులందరి నిమిత్తము శిలువలో మరణించి తిరిగి లేచుటకు వచ్చాడు. ఆయన మరణం మీద విజయాన్ని ఇవ్వటానికి వచ్చాడు. మానవులందరూ కూడా మరణం మీద విజయం పొందటానికి ఆయన మానవునిగా జన్మించి మరణము నుండి విజయమును సంపాదించి మనకి ఇచ్చాడనమాట. అదేవిధంగా ఆయన మరల రెండవసారి రాబోతూ ఉంటున్నాడు. ఎందుకు వస్తున్నాడు రెండవసారి? యేసుప్రభువు వారి శిష్యులతో అంటాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్తాను, ఆ స్థలములో ఉంచటం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తాడు విషయాలు మనకి. అయితే కాబట్టి ఆ రాకడ విషయాలు, ఆ రాకడ ఎలా జరుగుద్ది, ఎలాంటి సంభవాలు జరుగుతవి అనేటువంటివి అవన్నీ కూడా యేసుప్రభువు వారు ముందే చెప్పాడు. ఇలా ఇలా జరుగుతవి, ఇలా ఇలా జరుగుతవి. ప్రకటన గ్రంథంలో కూడా యోహాను ద్వారా చాలా విషయాలు రాయించాడు. దేవుని రాజ్యము ఎలా ఉంటది అనేటువంటి విషయాల గురించి రాయించారనమాట. కాబట్టి భవిష్యత్ విషయాలు చెప్పేటువంటి వాడు ప్రవక్త అని చూస్తున్నాం. ఇప్పుడు భవిష్యత్ విషయం చెప్పాల్సింది ఏమీ లేదు, ఆల్రెడీ రికార్డ్ చేయబడ్డది 66 పుస్తకాలలో. భవిష్యత్తును గురించి, మానవుని యొక్క భవిష్యత్తును గురించి ఎవరు చెప్పలేరు, దేవుడు మాత్రమే చెప్తాడు. ఈ దినాల్లో చాలా మంది మోసం చేస్తున్నారు. ప్రవచనం చెప్తాం నేను గురించి, నీ గురించి, అది తప్పు అనమాట. అలా చెప్పకూడదు. ఈ మధ్య కాలంలో మరి ఎవరైనా కానీ ప్రార్థనావసరత కోరి గర్భిణీ స్త్రీలు దైవజనులుగా పిలువబడుతున్నటువంటి, ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి కొందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారనమాట, మాకు మగపిల్లడు పుడతాడా, ఆడపిల్ల పుడతారా అని అడుగుతున్నారనమాట. వాళ్ళు ప్రార్థన చేసి చెప్తామని మీకు మగపిల్లోడే పుడతారు, లేదా మీకు ఆడపిల్లే పుట్టుద్ది అని ఇలా చెప్తూ ఉన్నారు. అది వాస్తవానికి దేవుడు ఎప్పుడు కూడా ఆ విధంగా ప్రమోట్ చేయలేదు, చెప్పలేదు. ఆ విధంగా ఎక్కడా కూడా దేవుని వాక్యంలో దేవుడు ఇచ్చినటువంటి ఆడపిల్లైనా మగపిల్లైనా మనం ప్రేమతో అంగీకరించవలసినటువంటి వారు. ముందే తెలుసుకోవటం అనేటువంటిది దైవ చిత్తము కాదు అది. కాబట్టి ఈ ప్రార్థనలు చేసి చెప్పేటువంటి వాళ్ళు డబ్బుల కొరకు మోసం చేస్తున్నారు ప్రజల్ని. క్రైస్తవులే, దైవజనులుగా పిలువబడుతున్నటువంటి వారే ఇలాంటి మోసాలు చేస్తున్నారు. వాటిని మీరు అంగీకరించవద్దు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఇంట్లో ఏ సమస్య వచ్చినా కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అడుగుతా ఉన్నారు, ప్రార్థన చేసి చెప్పండి అని. యేసుప్రభువు వారు ఎప్పుడు కూడా అలాంటివి ప్రమోట్ చేయలేదు, అలాంటివి ఎంకరేజ్ చేయలేదు. యేసుప్రభువు వారు ఎప్పుడు కూడా ఆయన బోధించిన విధానం ఏంటంటే, శిష్యులు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మా కొరకు మీరు ప్రార్థన చేయండి అని అన్నాడా? ఎక్కడైనా కానీ మా కొరకు మీరు ప్రార్థన చేసి చెప్పండి అని ఎక్కడైనా శిష్యులు అడిగారా? బైబిల్ అంతట్లో ఎక్కడా మీకు కనపడదు. కానీ ప్రార్థన చేయ నేర్పుమి అని అన్నాడు. ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అంటే దేవుడే మనకు నేర్పిస్తాడు. అందుకని యేసుప్రభువు వారు ఆ ప్రార్థన నేర్పించాడు. మనం దాన్ని పేర్లు పెట్టేసాం, పరలోక ప్రార్థన అని ఇలాంటి పేర్లు పెట్టాం. పరలోక ప్రార్థన కాదు, ప్రభువు నేర్పిన ప్రార్థన అన్నమాట. ప్రభు నేర్పిన ప్రార్థన ఎందుకు అని అంటే, దాంట్లో అన్ని అంశాలు వచ్చేసినాయి. నీ ప్రార్థన అంశాలన్నీ దాంట్లో ఆయన చెప్పిన మాటల్లో ఉన్నాయన్నమాట. కాబట్టి గమనించండి, ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు అని అంటే, భవిష్యత్తు విషయాల గురించి ముందే తెలుసుకోవాలనుకోవటం పొరపాటు. ఏ విషయాలు? నీ జీవితంలో జరగబోయే విషయాల గురించి నేను ఇక్కడ మాట్లాడతాను. అంతేగాని ప్రభు రాకడ విషయాలు ఆల్రెడీ రికార్డ్ చేయబడ్డాయి బైబిల్లో. వాటిని మనం అర్థం చేసుకొని చక్కగా మనము వాటికి, అంటే ప్రభు రాబోతున్నాడు, ఇలాంటి జరగబోతూ ఉంటున్నవి అని మనము జ్ఞానముతో ప్రవర్తించాలి. జనములు చెడ్డవి గనక సమయం పోని ఒక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుటకు ఈ విషయాల గురించి తెలుసుకోవాలి. అంతేగాని నేను ఎప్పుడు చచ్చిపోతాను, నేను నరకానికి వెళ్తానా, పరలోకానికి వెళ్తానా, లేకపోతే నరకం ఎట్లా ఉంటుంది, పరలోకం ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు బైబిల్లో చాలా విషయాలు చెప్పబడ్డాయి. కానీ మనుషుల దగ్గరికి వెళ్ళి అడగొద్దు దయచేసి. అనగా నువ్వు ఎప్పుడు చనిపోతావు ఇది నీ తెలుసుకోవటం నీ పరిధిలో లేదు. ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా చనిపోవచ్చు. తర్వాత అనారోగ్యత రావటంతోనే ఖచ్చితంగా అనారోగ్యత పోవాలి అని ప్రార్థన చేయటం కాదు. అనారోగ్యత సహజంగా మానవుల్లో ఉండేది అనమాట. పాపం వలన వచ్చినటువంటి అనారోగ్యత. చనిపోవచ్చు అనారోగ్యత వస్తే. కానీ దాని కొరకు మనము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి భవిష్యత్ విషయాలు చెప్తారు ప్రవక్తలు వీళ్ళు అని వాళ్ళ మీద ఆధారపడద్దు దయచేసి. అది వాక్యానికి విరుద్ధమైనటువంటి విధానం. ఎవరైనా అలా చేస్తుంటే దయచేసి మీరు ప్రమోట్ చేయకండి ఆ విధంగా.
మీరు కూడా చేయొద్దు ఆ విధంగా. నేను ప్రార్థన చేసి చెప్తాను నీకు విషయాలు, నాకు దేవుడు కల్లో చెప్తాడు, నాకు దర్శనం ఇస్తాడు దేవుడు, ఇలాంటి విషయాలు చెప్పొద్దు దయచేసి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఆయన మనకు సరైన మార్గాన్ని బోధిస్తూ నడిపిస్తాడు. ఎప్పుడు నువ్వు ఆయనతో సరైన సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటున్నప్పుడు, ఆయనతో సహవాసం కలిగి ఉంటున్నప్పుడు. అర్థం చేసుకోండి దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రవక్త పనిగా ఆయన ప్రవక్త చేసే పని చేయటానికి ఈ లోకానికి యేసు ప్రభువు వారు వచ్చాడు, మొదటి విషయం. తర్వాత మనం గమనించినట్లయితే దేవుని ముందు మానవుని ప్రత్యర్థిగా నిలబడటం కొరకు వచ్చాడు ఆయన. ఇందాకేమని చెప్పుకున్నాం మనం? మానవుని ముందు దేవుని ప్రత్యర్థి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏంటంటే దేవుని ముందు మానవుని ప్రత్యర్థి అంటే మానవుని తరపున దేవుని ముందు నిలబడతాడన్నమాట. ఎవరు నిలబడతారు? పాత నిబంధనలో మనం చూస్తే యాజకులు నిలబడ్డారు. ఆ విధంగా దేవుడు చెప్పాడు యాజకులు అనగా ప్రజలను గురించి యాజకుల్ని వచ్చి అడిగినట్టు మనం చూస్తాం. ప్రజలను గురించి యాజకులను అడుగుతాడు దేవుడు. కాబట్టి ఆ యాజకుడుగా ఆయన ప్రధాన యాజకుడు అని పిలువబడ్డాడు. మన ప్రధాన యాజకుడు అని హెబ్రీ గ్రంథంలో మనం చూస్తాం. హెబ్రీ రాసిన పత్రికలో మనం చదువుతూ ఉంటాం. యాజకుని యొక్క అర్హతలు ఏంటి అనేది మనం జనరల్ గా ఆలోచించినప్పుడు వాక్యంలో మనకు తెలుస్తున్నది ఏంటంటే, చూడండి హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 1-2 వచనాలు. ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడును. గమనించండి, ప్రధాన యాజకుని పని ఏంటి? పాత నిబంధనలో కూడా మనం గమనిస్తాం. దాన్నే వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ. పాత నిబంధనలో ఏ పని అయితే అప్పగించాడో యాజకునికి అది ఇక్కడ వివరిస్తున్నాడు పత్రికలో. ప్రతి ప్రధాన యాజకుడును మనుష్యులలో నుండి ఏర్పరచబడిన వారై పాపముల కొరకు అర్పణలను బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమింపబడతారు. ప్రధాన యాజకుడు ఎలా నియమింపబడతాడు? దేని కొరకు? అర్పణలు అర్పించుట. గమనించండి, తోటి మనుషుల కనికరము గలవాడై మనుషుల నుండి తీసుకొనబడాలి ప్రధాన యాజకుడు. తర్వాత మనం చూసినట్లయితే 2వ వచనంలో ఏముందంటే, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమియో తెలియని వారి ఎడల త్రోవ తప్పిన వారి ఎడలను తాలిమి చూపగలవాడై ఉన్నాడు. ఎవరు? ఈ ప్రధాన యాజకుడు. యేసు ప్రభువుని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? త్రోవ తప్పిన వారి ఎడల తాలిమి చూపగలవాడై ఉన్నాడు. తాలిమి అంటే కనికరం అన్నమాట. కృప చూపగలిగినటువంటి వాడై ఉన్నాడు. దేవునితో ఎన్నుకొనబడిన వాడై ఉండాలి. ప్రధాన యాజకుడు దేవునితో ఎన్నుకొనబడినటువంటి వాడై ఉండాలి. ఇక్కడే హెబ్రీ పత్రిక 4వ వచనంలో ఏమంటాడంటే 5:4లో, ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు కానీ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనత పొందును. దేవునితో పిలువబడతాడు యాజకుడు. గమనించండి, యాజకుడు దేవునితో పిలువబడతాడు. తర్వాత దేవునికి సమర్పించుకొనినటువంటి వాడై ఉండాలి. దేవునికి సమర్పించుకొనినటువంటి వాడై ఉండాలి. అర్థం చేసుకోండి. కాబట్టి సమర్పించుకోవటం ఇక్కడ 7వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే, హెబ్రీ 7:26లో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎవరు ఈ ప్రధాన యాజకుడు? ఇక్కడ మనుషులలో ఎవరు కూడా ఇలాంటి వారు లేరు. మరి ఎవరు? యేసు ప్రభువు గురించి మాట్లాడుతున్నాడు.
యేసు ప్రభు వారికే ఈ తగినటువంటి అర్హత ఉన్నదన్నమాట. అనగా కనికరము చూపగలిగిన వాడు, మనుషుల ఎట్లా కనికరము చూపగలిగినటువంటి వాడు, దేవునితో ఎన్నుకొనబడినటువంటి వాడు, తర్వాత దేవునికి సమర్పించుకొనినటువంటి వాడు. అంతేకాదు ఇక్కడ చెప్పబడినట్టు పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. మనుషుల్లో ఈ క్వాలిటీస్ ఎవరికైనా ఉన్నాయా? ఈ క్యారెక్టర్ ఎవరికైనా ఉన్నదంటే లేదు కదా. మనుషులందరూ కూడా పాపం చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. మరి ఎవరు ఈయన? యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి యాజకుని యొక్క లక్షణాలు ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ దినాల్లో చాలా మంది మేము యాజకులము, యాజక సమూహము అని చెప్పుకుంటున్నటువంటి వారు ఉన్నారన్నమాట. మేము ప్రత్యేకింపబడినటువంటి వారమని. అయితే ఆ ప్రత్యేకింపబడిన జీవితం ఉన్నదా? ఈ యొక్క పవిత్రత, నిర్దోషత్వం, నిష్కల్మషం ఉన్నాయా వారి జీవితాల్లో? అయితే మరి ఎలా నువ్వు యాజకుడిగా పిలువబడతావు ఇది లేనప్పుడు? యేసు ప్రభు మాత్రమే నిజమైనటువంటి యాజకుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. మనకు ఆయన ఒక ప్రతిబింబాన్ని, యాజక ప్రతిబింబాన్ని చూపించటానికి వచ్చాడు. ఆయనను చూసి ఓహో యాజకుడు ఇలా ఉండాలి అని చూపించటానికి, మానవుల్లో నుంచి ఎన్నుకొనబడినటువంటి వాడు యాజకుడు. యేసు ప్రభు వారు మనుష్య రూపం ధరించడానికి అదే కారణం. ఆయన మన కొరకు ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు. గమనించండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన మన కొరకు ఒక యాజకుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఎందుకనంటే మన తరపున ఆ బలి అర్పణ చేసిన తర్వాత రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలిగిన అర్హతను కలిగి ఉంటాడు. అందుకని యాజకునికే ఆ అర్హత ఉన్నది. ప్రధాన యాజకునికి అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించేటువంటి అర్హత అన్నమాట. మానవులందరూ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించే అర్హతను కోల్పోయారు. అందుకని దేవుడు ప్రత్యేకించబడి ఒక యాజక వర్గాన్ని పెట్టాడు. ఇప్పుడేమంటున్నాడు మరి? పేతురు రాస్తాడు. పేతురు రాసినటువంటి పత్రికలో ప్రతి ఒక్కరు కూడా యాజక సమూహము అని అంటాడు. విశ్వాసులందరూ కూడా యాజక సమూహం అనగా ప్రతి ఒక్కరికి కూడా ఆ అర్హతను యేసుక్రీస్తు ద్వారా లభించటానికి క్రీస్తు లోకంలోనికి వచ్చాడు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటున్నాం. ఇది చాలా మంది అంగీకరించకపోవచ్చు, కానీ వాక్యము చెప్తున్న విధానం ఇది. చాలా మంది మరి మెయిన్ లైన్ చర్చెస్ లో ఉంటున్నటువంటి ఆ పాస్టర్స్ కానీ, వాళ్ళు యాజకులుగా పిలువబడుతున్నటువంటి వారు కానీ వాళ్ళు ఒప్పుకోరు. మేము మాత్రమే యాజకులం, మీరందరూ కాదు అని అంటారు. కానీ వాక్యం అలా చెప్పటం లేదు. వాక్యంలో మీరు చదివినట్లయితే అది పేతురు రాసిన పత్రికలో చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. గమనించండి. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? విశ్వాసుల గురించి. ప్రత్యేకంగా యాజకులను ఒక వర్గాన్ని గురించి మాట్లాడలేదు. ఏమంటున్నాడు ఇక్కడ? మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడ్డారు. ఎవరు? అందరూ, విశ్వాసులందరూ కూడా ఆయన రక్తంలో కడగబడినటువంటి, ఆయన అంగీకరించినటువంటి వారు అందరూ కూడా. అందుకనే రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మళ్ళీ ఏమంటాడు? ఒకప్పుడు మీరు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితేరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. నిష్ప్రభు ఎందుకు వచ్చాడని అర్థమవుతుంది. ఇప్పుడు మనలను కూడా ఆ యాజక వర్గములో ఉంచటం, ప్రజలందరినీ అతి పరిశుద్ధ స్థలములోనికి అందరినీ ప్రవేశించడానికి అర్హతనిచ్చాడు దేవుడు. ఎలా? యేసు ప్రభు ద్వారా.
ఎందుకు ఆ యొక్క దేవాలయంలో ఆ అతి పరిశుద్ధ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్నటువంటి ఆ తెర ఎందుకు చినిగిపోయింది? ఎందుకు చినిగిపోయింది? బాహాటంగా ఆయన సన్నిధిలోనికి యేసు ప్రభు రక్తంలో కడగబడిన వారు ఎవరైనా ప్రవేశించవచ్చు. ఆయన మరణాన్ని అంగీకరించిన వారు, ఆయన రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి కూడా డైరెక్ట్ గా ఆయన యొక్క పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించగలరు. ఇది తెలుసుకోవటం. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికి యాజకునిగా అంటే, నిన్ను నన్ను కూడా ఆ యాజక ధర్మాన్ని జరిగించేవారుగా ఉండటం కొరకు మనకిచ్చాడు అర్హత. వేరే వారు ఏమనుకున్నా కానీ ఇది సత్యము, గుర్తించండి. కాబట్టి క్రీస్తు యాజకుని పని చేశాడు. ఏమిటి యాజకుని పని? యాజకుడిగా వచ్చాడు. యాజకుని పని ఏంటి? కల్వరి శిలువకు అర్పించుకున్నాడు. 2వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏమంటాడు అక్కడ? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ఎందుకు సిలువకు? ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు, ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడ్డాడు. అంటే మనుష్య రూపంలోనికి వచ్చాడు. ఆ మాట ఉపయోగిస్తున్నాడు. గమనించండి దేవుని బిడ్డ. అందుకనే తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటం ధరించిన వానిగా నియమించున్నాడు. సిలువకు అప్పగించుకోవడం అంటే, పాత నిబంధనలో మనం చూసినప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? బలి అర్పణ చేస్తాడు. బలి అర్పణ చేస్తాడు యాజకుడు. అనగా బలిపీఠం మీద బలి పశువుని పెట్టి వధించుతాడు. ఆ రక్తాన్ని తీసుకొని మన కొరకు దేవుని సన్నిధిలో ప్రోక్షిస్తాడు. మన పాపములు క్షమించబడ్డ. ఎవరు చేశారు మరి ఈ పని? యేసు ప్రభువే శిలువ మీద తను అప్పగించుకొని తన రక్తాన్ని తానే చిందించి ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించాడు. మన తరపున మనము ప్రవేశించినట్టే అనే అర్థము చెప్పటం కొరకు ప్రార్థించాడు. ఇప్పుడు ఇంకా ప్రార్థిస్తూ ఉంటున్నాడు. యాజకుడు ఏం చేస్తాడు? ప్రార్థిస్తాడు. అనగా మానవుని కొరకు దేవుని సన్నిధిలో మొరపెడతాడు. పాత నిబంధనలో మనం చూస్తున్నాం, మానవుని కొరకు దేవుని సన్నిధిలో మొరపెడతాడు యాజకుడు. ఎందుకంటే యాజకునితో దేవుడు మాట్లాడతాడు. పాత నిబంధన సంగతి ఇది మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు యాజకునిగా ఈ లోకంలోనికి వచ్చేసి ఆయనే ఇమ్మానుయేలుగా మన మధ్య నివసించాడు. కాబట్టి దేవుని సన్నిధి ఇప్పుడు ప్రత్యేకంగా లేదు, మనతో ఉన్నది, మనలో ఉన్నది. దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన మధ్య నివసించాడు ఆయన. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను అని అన్నాడు. కాబట్టి మనం ప్రత్యేకంగా ఆ దేవాలయం అని కట్టబడినటువంటి ఆ బిల్డింగ్ లోకి వెళ్ళిపోయి అతి పరిశుద్ధ స్థలంలో అక్కడే దేవుడు ఉంటాడు అని అనుకోవటం కాదు. చాలా మంది దేవాలయం అంటే దేవుడు అక్కడే ఉంటాడు అనుకుంటున్నారు. అది ఇశ్రాయేలీల్లో ఉన్న నమ్మకాన్ని స్టెఫెను వమ్ము చేసినట్టు కూడా చూస్తాం. స్టెఫెను యొక్క ప్రసంగం. మీరు అనుకుంటున్నారు హస్తకృతాలయాల్లో దేవుడు నివసిస్తాడు. కాదు, నివసించడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన్ని మీరు ఎక్కడ ఉంచగలుగుతారు అని అంటాడు స్టెఫెన్. సొలొమోను కూడా ఒప్పుకుంటాడు దేవుని సన్నిధిలో ఆ విషయాన్ని. మిమ్మల్ని మేము ఎక్కడ ఉంచగలం ప్రభు? మహాకాశములు పట్టజాలనంతటి వాడి ఉంది. అయినను ఈ దేవాలయంలోనికి వచ్చి ఈ మందిరంలో నీ బిడ్డలు ప్రార్థించినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు అంగీకరించమని బ్రతంలాడుకుంటాడు
దేవుని సన్నిధి. కాబట్టి దేవుని బిడ్డలారా, వాక్యం బాగా చదివినప్పుడు మనకి ఇవన్నీ అర్థమవుతా ఉంటాయి. యాజకుడు ప్రజలందరి తరపున ప్రార్థించేవాడుగా ఉంటాడు. యేసుప్రభు వారు మన కొరకు గెత్సెమనే తోటలో తన చెమట రక్త బిందువులుగా మారునంత వరకు ఆయన వేదన చెందుతూ ప్రార్థన చేశాడు. ఆయన రక్తము చివరి బొట్టు వరకు కార్చునంతగా సిలువలో ఆయన శ్రమ పొందాడు. మన కొరకు ప్రార్థన చేశాడు, వేదనతో ప్రార్థన చేశాడు. ఆయనకి ఏ స్థితి ఉన్నదో దేవుని దగ్గర అదే స్థితిని మనకు కూడా కల్పించడం కొరకు మీరు యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థనను మీరు ఒక్కసారి ధ్యానించండి. మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన ఏ స్థితిలో ఉన్నాడో దేవుని సన్నిధిలో దేవుని దగ్గర అదే స్థితి మనకి ఇవ్వటం కొరకు ఆయన ఎంత తాపత్రయపడ్డాడో ఆ ప్రార్థనలో చూస్తాం. నువ్వు నన్ను ఎలా అంగీకరిస్తావో అలాగే వీరిని కూడా అంగీకరించు. ఎలా ప్రేమించావో నువ్వు నన్ను అలాగే వీరిని కూడా ప్రేమించు. ఆ 17వ అధ్యాయం మీరు చదవండి, యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా గమనించండి. ఆ 17వ అధ్యాయం అంతా కూడా యేసుప్రభు చేసిన ప్రార్థన, మన కొరకు యేసుప్రభు చేసిన ప్రార్థన. ఆయన ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాడు, ఇప్పటికీ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, 2వ అధ్యాయము, ఎఫెసీ 2వ అధ్యాయము 11 నుంచి 22 వరకు మనం చదవచ్చు, కానీ టైం లేదు. మీరు తర్వాత చదవండి. ఈ విషయాలన్నీ కూడా చాలా విషయాలు అక్కడ రాస్తాడు. అంటే దేవునిలో మన స్థితి ఏంటి ఆయన వివరిస్తాడు. కాబట్టి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు, ఇప్పటికీ ప్రార్థిస్తున్నాడు. ఆయన మొదటి అధ్యాయంలో, ఎఫెసీ మొదటి అధ్యాయంలో 3వ వచనంలో ఏమంటాడంటే అంటే ప్రజలను ఆశీర్వదిస్తున్నాడు. ఇక్కడ ఆశీర్వాదానికి సంబంధించినటువంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనకి ఇచ్చాడు అని అంటాడు. చూస్తున్నారు, మనకి ఇచ్చాడు ఆయన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ కూడా. ఇది ఎఫెసీ మొదటి అధ్యాయం 3వ వచనంలో అంటాడు అనమాట. ఏమిటి ఆశీర్వాదాలు అంటే, ఇక్కడ 4వ వచనం నుంచి మీరు 14వ వచనం వరకు చదివితే, ఎఫెసీ మొదటి అధ్యాయం 4 నుంచి 14 వరకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏమేంటి అనేది అక్కడ రాస్తాడు. ఆ తర్వాత 2వ అధ్యాయం 11 నుంచి 22 వరకు కూడా చదవండి. ఫిబ్రవరి 7వ అధ్యాయం 25వ వచనంలో చూసినట్లయితే ఆయన మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి వాడుగా ఉన్నాడు అనేది మళ్ళీ ఒకసారి అక్కడ మనం చదువుతాం. చూడండి దయచేసి, ఫిబ్రవరి 7, 25, 26, 27, 25 ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. ఏమంటున్నాడు? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు. తన ద్వారా దేవుని యొద్దకు వచ్చేటువంటి వారు. అందుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభువు నామమున వేడుకొనుచున్నాము అని అంటాం. ఆయన ద్వారానే, యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన దగ్గరికి వెళ్తాం, దేవుని దగ్గరికి వెళ్తాం. యేసు లేకుండా లేదు. అందుకని నేనే ద్వారమును, ఆయన ద్వారా. అర్థం చేసుకోండి, ఆయన మన కొరకు ప్రార్థిస్తున్నాడు, ప్రార్థించాడు కూడా. మనము ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అంటే యాజకుని యొక్క పని అది, అర్థం చేసుకోండి. తర్వాత దేవుని కొరకు మానవుని పరిపాలించేటువంటి రాజుగా ఉన్నాడు. దేవుని కొరకు మానవుని పరిపాలించే రాజు. ఇప్పుడు మనం 3 విషయాలు చూస్తాం. ప్రవక్తగా చూస్తున్నాము, యాజకునిగా చూస్తున్నాము, రాజుగా చూస్తున్నాము. యేసు ప్రభువు ఈ లోకంలో ఆయన వచ్చినటువంటి పని విషయంలో రాజుగా చూస్తున్నాము. ఎలాగా?
యూదా గోత్రము నుండి రావాలా రాజు. అనగా రాజు యొక్క పరిస్థితి ఏంటి? రాజు ఏం చేస్తాడు? ప్రజలను పరిపాలిస్తాడు. యేసు ప్రభువారు మానవ జీవితంలో ఒక రాజుగా ఉంటున్నాడు. అందుకనే నేను మొన్న కూడా జ్ఞాపకం చేశాను. మత్తయి యేసు ప్రభువుని మనకు పరిచయం చేసే విధానంలో ఆయన ఒక రాజు, యూదుల రాజు అని మనకు పరిచయం చేస్తాడు. ఎందుకన్నాడు? వాస్తవానికి ఆయన భూ సంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి కాదు ఆయన వచ్చింది. ఆయన పరసంబంధమైనటువంటి రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. దేవుని రాజ్యము అన్నాం. అందుకని ఆయన మాట్లాడేటప్పుడల్లా దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి పరలోక రాజ్యము అని అంటాడు. పరలోక రాజ్యం అని ఎందుకన్నారు? పరా అంటే అర్థం ఏంటంటే ఈ రాజ్యము కాదు, భూ సంబంధమైన రాజ్యం కాదు, ఇంకొక రాజ్యం ఉన్నది అని అర్థం. అందుకని ఆయన దేవుని రాజ్యము సమీపించుతున్నది అని అంటాడు. దేవుని రాజ్యము పరలోక రాజ్యము అని అంటే, కాబట్టి దేవుని రాజ్యము పరిపాలించటానికి ఆయన దేవుని రాజ్యమునకు రాజుగా ఉండటం, అనగా మన జీవితంలో ఇదిగో ఇప్పుడే దేవుని రాజ్యం మీ మధ్యలో ఉన్నది అని అంటాడు. అంటే ఆయన మన మధ్యలోనికి వచ్చాడు కాబట్టి ఆయన మనతో ఉండి మనలను ఆయన నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆయన రాజు. ప్రజలు ఏ విధంగా అయితే ఒక రాజు కింద ఉండి ఆయనకు లోబడి ఉండాలని విధానం ఉంటున్నదో అదే విధంగా మనం కూడా ప్రభువుకు లోబడి ఉండవలసినటువంటి వాడు. అన్ని విషయాలలో కూడా ఆయన యొక్క ఆజ్ఞ లేకుండా మనం ఏది కూడా సొంత నిర్ణయాలు తీసుకోలేము. గమనించండి, మనం మొదటిగా చూసాం యేసు ప్రభువుని ఒక ప్రవక్తగా చూసాం, అనగా దేవుని మాటలు మన మధ్యకి తీసుకొని వచ్చినటువంటి వాడు, దేవుని రాజ్యమును మన మధ్యలోనికి తీసుకొని వచ్చినటువంటి వాడు, దేవుని రాజ్యం మనతో కూడా ఉండటానికి ఇష్టపడినటువంటి వాడు, యాజకునిగా చూసాం. అనగా మన తరపున అతి పరిశుద్ధ స్థలములో ఆయన ప్రవేశించి మనలను కూడా ఆయనతో పాటు అతి పరిశుద్ధ స్థలములో నివసింపజేయటానికి గొప్ప అర్హతను మనకి ఇవ్వటానికి వచ్చాడు యాజకునిగా. ఆ తర్వాత చూసాం యాజకుని పనిగా చేశాడు ఆయన. ఆ తర్వాత మనకు రాజుగా ఉంటున్నాడు, మనకు అధిపతిగా ఉంటున్నాడు. ఆయనకు లోబడి ఉండవలసిన వారం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నది దావీదు సంతానం నుండి రావాలి, అనగా ఆదికాండంలో యూదా గోత్రం నుండి రావాలని, దావీదు సంతానం నుండి రావాలని ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు చివరికి దావీదు సింహాసనమును ఆయన ఎల్లప్పుడూ, దావీదు సింహాసనం మీద ఎల్లప్పుడూ దావీదు సంతానము ఉంటది అని చెప్పబడినటువంటి ఆ మాటలు ఇక్కడ ప్రవచన పూర్వకంగా నెరవేరుతూ ఉంటుంది. యేసు ప్రభువారు ఆయన సంతానం రావటం వలన నిరంతరము ఆయన ఆ సింహాసనాసీనుడై ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకో. యేసు ప్రభువారు భూ సంబంధమైనటువంటి పరిచర్యలో ఆయన ప్రవక్తగా వచ్చాడు, యాజకునిగా వచ్చాడు, రాజుగా వచ్చాడు. దీన్ని ధ్యానిస్తూ ఈ వారం మనం ముగించుకున్నాం. నెక్స్ట్ వీక్ మనం మరలా మరికొన్ని విషయాలు తెలుసుకోవటానికి, యేసుక్రీస్తు యొక్క మరణము ఎందుకు, పునరుత్థానము ఎలా జరిగింది, ఇవన్నీ మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. ఇంతటితో నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుని స్తోత్రం. రైట్, ఒకవేళ ఏదైనా ప్రశ్నలు ఉంటే చూద్దాం మనం. ఒక 5 నిమిషాలు ఎవరైనా ప్రశ్న ఇస్తే మీరు ఆ ప్రశ్నలు మనం చూడవచ్చు. దాన్ని బట్టి మనం ఒకవేళ ఏ విషయాలైనా కానీ